రాజకీయంగా జన్మనిచ్చిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం రుణం తీర్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. ప్రజాప్రతినిధిగా తన తొలి అడుగుకు అండగా నిలిచిన ఆ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించారు. జడ్పీటీసీ సభ్యుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు సాగిన తన రాజకీయ ప్రయాణాన్ని 2006 జూలై 4న మిడ్జిల్ నుంచే ప్రారంభించారు. తన రాజకీయ జీవితంలో 20 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ జూలై 4న ఆయన మిడ్జిల్లో భారీ కృతజ్ఞతా సభ నిర్వహించనున్నారు. మిడ్జిల్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుగా ప్రసిద్ధ ఊరకొండ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత తన తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన అనుచరులు, ఆత్మీయులు, ముఖ్య నేతలు, ఆనాటి పెద్దలతో కలిసి మధ్యాహ్నం ఆత్మీయ విందు ఆరగిస్తూ ముచ్చటించనున్నారు. మిడ్జిల్ సమీపంలో ఆనాటి రాజకీయ నేత గోపాల్ రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. చివరగా మిడ్జిల్లో భారీ ఎత్తున ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తొలి గెలుపునిచ్చిన నేలపై నుంచి ప్రజలకు నమస్కరిస్తూ కృతజ్ఞతలు చెప్పబోతున్న ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలోనే ఒక ప్రత్యేకమైన భావోద్వేగ ఘట్టంగా నిలవనుంది.